హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ రెసిపీ చేప ముక్కల ఇగురండి. ఈ చేప ముక్కలు ఇగురు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ చేప ముక్కలు అనేవి నేను 1 కిలో వరకు తీసుకున్నానండి. ఈ శుభ్రంగా కడిగి వాటికి ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన పెట్టాను. దాంతోపాటుగా 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. మరి చిన్నవి కాదు, అవి మిక్సీ పట్టుకోవాలి. పెద్ద ముక్కలు, 2 పచ్చిమిర్చి, మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, 1 యాలుక, దాల్చిన చెక్క చిన్న ముక్క. ఇక్కడ ధనియాలు అనేవి 2 స్పూన్ల వరకు తీసుకున్నానండి. గసగసాలు 1 స్పూను, 1 స్పూన్ జీలకర్ర. మనం ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఉల్లిపాయలని ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలండి. మసాలాను కూడా మెత్తగా రుబ్బి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకునే విధానం. మనం చేపల కూర చేసుకోవడానికి ఎప్పుడైనా సరే కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి. అప్పుడే చేప ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయి. దీంట్లో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. చేపల కూర కొంచెం నూనె ఎక్కువ అవసరం అవుతుంది. ఆ నూనె వేడైన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముద్దను, పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. కొంచెంగా ఉప్పు, పసుపు వేసి దోరగా ఈ ముద్ద అంతా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే పచ్చివాసన వస్తుందండి. కొంచెం సిమ్లో ఎక్కువసేపే ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఇది బాగా వేగిన తర్వాత మనం దీనిలోనే ముందుగా రుబ్బి పక్కన పెట్టుకున్నటువంటి గసగసాలు, ధనియాలు మిశ్రమం ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా వేగుతూ ఉండగా మనం కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. మనం ఉప్పు, కారం అనేది కొంచెం చూసి వేసుకోవాలి. మనం ముక్కలకు కూడా ముందుగా కొంచెం ఉప్పు పట్టించాం, అందులో కూడా కొంచెం కారం వేసాం కాబట్టి మనం ఒకసారి చూసుకొని వేసుకోవాలి. ఇది అలా వేగిన తర్వాత అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 నిమిషాల సేపు అలానే ఉంచి తర్వాత చేప ముక్కలు ఉడకడానికి సరిపడగా అవి ములిగేలా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. చేప ముక్కలు వేసిన తర్వాత మనం ఎక్కువసేపు అలా వదిలేస్తే అవి గిన్నెకి అంటుకుంటాయి. అందుకని వెంటనే 2-3 నిమిషాల్లోనే వాటర్ అనేది వేసుకోవాలి. ఈ చేపల కూర వండేటప్పుడు ఇప్పుడు కూడా మనం ఎక్కువ గరిటెని వాడి వాటిని కదిలించకూడదండి, చేప ముక్కలు విడిపోతాయి. అందుకని అప్పుడప్పుడు గిన్నెను డైరెక్ట్గా కొంచెం కొంచెంగా కదిలిస్తూ ఉంటే కూర అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది, ముక్క అంతా మెత్తబడి. అలా అయితే కర్రీ రెడీ అయిపోయినట్టే. చివరిగా మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని పైనుంచి కొంచెంగా కొత్తిమీర చల్లుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. ఈరోజైతే సండే స్పెషల్గా నేను చేసిన రెసిపీ అయితే ఇదేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.